రాత్రి బాగా పొద్దుపోయేసరికి ముసుగునగర పొలిమేరల నుండి సైన్యం మొత్తం నిష్క్రమించినట్లు విశ్వసనీయమైన వర్గాల ద్వారా వార్తలందాయి. శత్రుసేనలు పలాయన యంత్రం పఠించగానే ఆంధ్ర సేనలు ముసుగునగరం చేరాయి. అయితే అక్కడ దృశ్యాలు చూసి ఆంధ్ర సైనికులు దిగ్భ్రాంతులైనారు. ఆ తరువాత కార్తీక పూర్ణిమకు పొడవుగా కరదీపకులు వెలిగించి జ్వాలాతోరణం చేసుకుంటారే. ఆ విధంగా ముసుగ నగరం నుంచి కనుచూపు అందుతున్నంత వరకు గ్రామాలన్నీ బగబగా మండుతూ కనపడ్డాయి. ఈ మంటలు గ్రామం నుంచి గ్రామం పక్కనున్న పొలాలకు, ఆ పొలాల నుంచి అవతలనున్న గ్రామానికి ఇలా వ్యాపించి జ్వలిత గ్రామ తోరణాల వలె కనపడ్డాయి. ఇదేమిటి అని రణార్ణవుడు ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆ మాత్రం ఊహించలేవా? కారవేలిన సైన్యాలు ఈ దారి వెంట తిరుగు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాయన్నమాట అన్నాడు విజయదత్తుడు. పాపం, ఈ పేద ప్రజలు, జానపదులు వాళ్ళని ఏం చేశారు? ఏమీ చేయలేకపోవటమే వారి నేరం, అందుకే ఈ శిక్ష అంటూ విజయదత్తుడు ఉపసేనాధిపతులను పిలిచి మన ఏనుగులన్నిటి చేత నీళ్లు తాగించి సాధ్యమైనంత వరకు మంటలు ఆర్పటానికి ప్రయత్నించండి అని ఆజ్ఞాపించి తాను కొన్ని దళాలను వెంట తీసుకొని మండుతున్న ఒక గ్రామం దగ్గరికి వెళ్ళాడు. గ్రామ పొలిమేరలలో ప్రజలు గుంపులుగా చేరి ఏడుస్తున్నారు. విజయదత్తుని సైన్యాన్ని చూడగానే వాళ్ళంతా గుంపులు గుంపులుగా నేల మీద పడి, బాబు మమ్మల్ని రక్షించండి, దిక్కులేని వాళ్ళం, మమ్మల్ని ఏమీ చేయకండి అంటూ ఏడవసాగారు. భయపడకండి, భయపడకండి అంటూ విజయదత్తుడు తన గుర్రం మీద నుంచి కిందకి దిగాడు. చంపకండి బాబు, చంపకండి బాబు, గ్రామస్తులు ఏడుస్తున్నారు. ఈ లోపల నీళ్లను తాగిన ఏనుగులు కొన్ని అప్పుడే ఆ గ్రామాన్ని సమీపిస్తున్నాయి. ఇటు విజయదత్తుని వెంట ఉన్న ధానుష్కులను, అటు ఏనుగులను చూచి పారిపోయేందుకు కూడా అవకాశం లేని గ్రామస్తుల రోదన మరి దుర్భరంగా ఉంది. అసంఖ్యాక స్త్రీలు సుఖతప్పి భూమిపై పడిపోయారు. మమ్మల్ని తొక్కించి చంపకండి బాబు, చంపకండి అని అంటున్నారు. భయపడవద్దు, ఇవి కారవేలుని సైన్యాలు కావు, వాటిని తరుముకుంటూ వచ్చిన ఆంధ్ర సైన్యాలు, ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీ శాతకర్ణి సేనలివి. ఆ ఏనుగులు ఈ మంటలను ఆర్పేస్తాయి అని చెప్పారు ఆంధ్ర సైనికులు. కానీ కారవేలుని సైన్యం చేసిన హింసాకాండ నుంచి వారు తేరుకోలేకపోతున్నారు. గ్రామస్తులలో చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక యువకుని చుట్టూ కొంతమంది జనం చేరి ఏడుస్తున్నారు. అతని చెక్కిలపై కాటుకబొట్టు, ముఖాన బాసికము, కాళ్లకు పారాణి ఉన్నాయి. ఎవడితడు? రణార్ణవుడు ప్రశ్నించాడు. మావాడే బాబు, పులవయ్య, పెళ్ళి కొడుకు. మేమంతా పెళ్ళికి చూద్దామని చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం. అంతా గంధాలు రాసుకొని, పూదండలు వేసుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి పందిట్లో కూర్చున్నాము. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అప్పటికే కారవేలిన సైన్యం గ్రామం మధ్యగా ప్రయాణం చేస్తూ పోయింది. మరికొందరు సైనికులు వరుసగా నిప్పు అంటించుకుంటూ పోతున్నారు. మరికొందరు వెండి, బంగారం దోచుకుంటున్నారు. అరే, అదుగోరా పెళ్లి పందిరి అని ఒక సైనికుడు కేక వేశాడు. ఇంకే సైనికులు వెళ్ళి వారిపై పడి దోచుకున్నారు. కొందరు యువతులను గుర్రాలపై ఎక్కించుకున్నారు. అలా తీసుకుపోయిన వారిలో పెళ్లి కూతురు కూడా ఉంది. అది సహించలేక పెళ్లి కొడుకు అడ్డం పోయాడు. దానితో పులవయ్య పొట్టలో శూలంతో పొడిచారు బాబు ఆ దుర్మార్గులు. ఈ కథ చెబుతున్న జానపదుడు అంతవరకు చెప్పి ఇక చెప్పలేక గోడుగోడున ఏడుస్తూ నేల మీద పడి దొర్లుతూ గుప్పిళ్లతో మట్టిని తీసుకుని ముఖాన నెత్తిన కొట్టుకుంటున్నాడు. విజయదత్తుడు నిశ్శబ్దంగా కథ మొత్తం విన్నాడు. పెళ్ళికొడుకు కడుపులో నుంచి శూలాన్ని బయటికి లాగాడు. శూలం బయటికి రాగానే పులవయ్య శాశ్వతంగా కన్ను మూశాడు. అది చూచి
గ్రామస్తులంతా అయ్యో పులవయ్య అంటూ పెద్దగా ఏడవసాగారు. రణార్ణవుడు వాళ్లను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. విజయదత్తుడు మాత్రం నిశ్శబ్దంగా భానుమతిని ముందుకు సాగమని కాళ్ళతో చెప్పాడు. భానుమతి తరువాత గ్రామంలోకి వెళ్ళింది. మహాసైన్యాధ్యక్షుడు వెళుతుండేసరికి అతని అంటిపెట్టుకుని కొన్ని వేల దానిష్కులు కూడా ముందుకు సాగారు. ఆ గ్రామంలోనూ ఇలాంటి కథలే, ఇవే రోదనలే, ఇలాంటి మానభంగాలే, ఇలాంటి హత్యలే, ఇలాంటి దోపిడీలే. రణార్ణవుడు ఈ లోపల పెళ్లి పందిరి ఉన్న గ్రామం నుంచి వచ్చి విజయదత్తుణ్ణి కలిశాడు. సశేషం. విజయోస్తు.